మిథున రాశి వారు ఈ వారం ఇప్పటికే తాము ఏర్పాటు చేసుకున్నటువంటి వివిధ రకాల ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిని అమలు పరిచేటటువంటి దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఉద్యోగము, వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం అన్ని రంగాల వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం ప్రారంభంలోనే మంచి మంచి అవకాశాలు ఉంటాయి. లాభాలు పొందటం కానీ, ఒప్పందాలు కుదుర్చుకోవటం కానీ, వ్యాపారాలను విస్తరింపచేసేటటువంటి ప్రయత్నాలు కానీ చేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే వ్యాపార కార్యక్రమాల కోసమై దగ్గరి ప్రయాణాలు అంటే దేశీయంగా ప్రయాణాలు చేయటం లేదా విదేశాల కోసమై అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను నిర్వహించుకునేందుకై ప్రయాణాలు చేసేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. మీరు చేపట్టబోయేటటువంటి ఈ ప్రయాణాలు అన్నీ కూడా ఈ వారం మీకు లాభదాయకంగానే ఉండబోతూ ఉన్నాయి. అలాగే కలిసి వచ్చినటువంటి అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పలు రకాల సంభాషణలు, సమాలోచనలు జరుపుతూ ఉంటారు. అలాగే దీర్ఘకాలికమైనటువంటి అభివృద్ధి కోసం కొన్ని రకాల పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇట్లా పెద్దనైనటువంటి పెట్టుబడులు పెట్టే సందర్భంలో వాటి విషయంలో అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతూ ఉంటారు. పిల్లలు తాము అనుభవిస్తున్నటువంటి కొన్ని రకాల ముఖ్యమైనటువంటి సమస్యలకు ఈ వారం పరిష్కారాలు లభిస్తుంటాయి. వాటి నుండి ఉపశమనమును కూడా పొందగలుగుతూ ఉంటారు. అలాగే మీ వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కోసం ఈ వారం కొంత విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయటం, గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే క్రయ విక్రయాలలో మిథున రాశి వారు ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై ఈ వారం పరమేశ్వరుణ్ణి పూజించటం, నమస్కారం చేసుకోవటం మంచిది. స్వామివారికి పంచామృతములతో అభిషేకం నిర్వహించి తెల్లని పుష్పాలతో అర్చన నిర్వహించండి. చక్కని శుభ ఫలితాలు పొందవచ్చు.